Welcome to our YouTube channel Amma Creations. Please subscribe to our channel. ఇవాళ నేను వాల్ హ్యాంగర్ ఎలా తయారు చేసుకొని చూపిస్తాను. వాల్ హ్యాంగర్, దానికి కావాల్సిన ఐటమ్స్: పెయింట్ బ్రష్, పంచింగ్ మిషన్ ఆర్ నీడిల్, పెన్, గ్లూ, స్కేల్, పెయింట్ బాటిల్, ఫ్లవర్స్, కంపాస్, beads, pencil, bowl, newspaper, cardboard, water bottle and papers కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఒక పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని మనం రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిఫ్గా రోల్ చేసుకోవాలి. మనకి ఎంత స్టిఫ్గా వస్తే అంత స్టిఫ్గా రోల్ చేసుకోవాలి. ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి. పేపర్ని నీట్గా చూసుకొని నీట్గా రోల్ చేసుకోవాలి. పెన్ తీసుకొని మనం పేపర్ని ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి. స్టిఫ్గా స్మూత్గా రోల్ చేసుకోవాలి. తర్వాత పెన్ తీసేసేయాలి. నీట్గా రోల్ చేసుకోవాలి. ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి. గ్లూ పెట్టేసేసి అతికించాలి. గ్లూ పెట్టేసి ఇలా నీట్గా అతికించుకోవాలి. ఇలా మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ముందుగానే ఇలా కొన్ని రోల్ చేసుకొని ఉంచుకున్నాను. వీటి తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. కార్డ్బోర్డ్కి మనకి ఇది కింద మనం తీసుకొని ఒక మనకు కావాల్సినంత షేప్ మనం కట్ చేసుకోవచ్చు. నేను సపోజ్ లవ్ సింబల్ అనుకుంటున్నాను. లవ్ సింబల్ గీస్తున్నా. లవ్ సింబల్ ఇలా నీట్గా గీసుకోవాలి. మనకు కావాలంటే సర్కిల్ కట్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్ కట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను సర్కిల్ కంపాస్తో నీట్గా సర్కిల్ గీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఇది చేసుకున్న దాన్ని కబోర్డ్ తీసుకొని నీట్గా కత్తితో మనకి ఏదైతే షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ని ప్లేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకున్న దాని మీద తర్వాత మనం ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం తర్వాత ముందు మనం ఏవైతే రోల్స్ చేసుకున్నామో అవన్నీ నీట్గా పేస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకొని ఇలా పేపర్ మీద నీట్గా కట్ చేసుకొని వీటినన్నీ స్టిక్ చేసుకోవాలి. ఇవి ఆరటానికి ఒక 7 hours or 6 hours పడుతుంది. కింద మొత్తం గమ్ పెట్టేసేసి నీట్గా పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని అలా లీవ్ చేసేయాలి ఒక 7 hours. తర్వాత మనం మన ఇష్టం ఏదైతే కలర్ అనుకుంటున్నామో ఆ కలర్ డ్రా చేసుకోవాలన్నమాట. ముందుగా బౌల్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఏదైతే కలర్ అనుకుంటున్నామో ఆ కలర్, నేను రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నా, అందుకని రెడ్ కలర్ తీసుకుంటున్నాం. మనం ఏదైతే అనుకున్నామో రెడ్ కలర్ జస్ట్ కొంచెం అప్లై చేసుకొని నీట్గా వాటి మీద వేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ప్లెయిన్ మనం ఏదైతే తయారు చేసుకుందాం అనుకున్నామో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది కదా, దానికి నీట్గా పెయింట్ వేసేసుకోవాలి. నీట్గా ఇలా ఫుల్ మొత్తం అయిపోయేసరికి మనకి ఈ షేడ్ వచ్చేస్తుంది అనమాట. పెయింట్ ఒక 2 or 3 coatings వేసుకోవాలి. పెయింట్ అనేది మనం ముందుగానే పెయింట్ చేసుకొని పెట్టుకున్న దానికి ఒక చిన్న హోల్లో సూది ఇలా గుచ్చేసేసుకొని మనం ఏమైతే ఫ్లవర్స్ తీసుకున్నామో ఆ ఫ్లవర్స్ని గుచ్చుకోవాలన్నమాట. ఆ ఫ్లవర్స్ ఇలా గుచ్చేసేసి మనకు కావాల్సిన బీడ్స్, నేను 4 beads అనుకుంటున్నాను, 3 beads యాజ్ యువర్ విష్. ఇలా 3
నేను 3 బీడ్స్ అనుకుంటున్నాను. 3 బీడ్స్ కుట్ చేసేసుకోవాలి. మధ్యలో ఒక ఫ్లవర్ ఇలా ఫ్లవర్ ఇలా నీట్గా మొత్తం ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకొని మొత్తం ఇలా సెట్గా రెడీ చేసుకోవాలి. దీన్ని లాస్ట్కి మనకి ఇలా ఉంటుంది అన్నమాట అవుట్లుక్. ఇలా బీడ్స్ అన్ని నీట్గా తగిలించుకేసుకుంటే నేను 3 అనుకున్నాను, చిన్న చిన్నవి 3 చేసుకున్నాను. ఇలా తగిలించుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇలా నేను ఆల్రెడీ చేసి ఉంచాను. గమ్ ఇలా వేసుకొని మనకు కావాల్సింది ఎక్కడ పేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఫ్లేవర్స్ అక్కడ పేస్ట్ చేసుకోవాలి. నేను ఒక ఫ్లేవర్ పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ మనకి ఏమంటే తీసుకొని ఒక్కొక్కసారి కట్ చేసేసుకొని గమ్ వేసేసి పెట్టేసేయాలి ఇలా నీట్గా. దాని తర్వాత మనం ఏదైతే పిక్ అనుకుంటున్నామో ఏదైతే పిక్ అనుకుంటున్నానో ఆ పిక్ చివరిగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. అట్ లాస్ట్ మన వాల్ హ్యాంగర్ రెడీ. మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లుకింగ్ గుడ్గా ఉంటుంది కాబట్టి పెటల్స్ బీడ్స్ పెట్టి ఎక్కిచ్చేసి మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టి పెట్టేశాను. ఇది మన వాల్ హ్యాంగర్.